మంచిగా ఉన్నా అని మంచిగా ఉండి సెంటరింగ్ వర్క్ చేస్తుంటే సెంటరింగ్ వర్క్ చేసినప్పుడు బాగానే హుషారుగా చేస్తుంటే అందరికన్నా ఫాస్ట్ చేస్తుంటే రాంగా తగ్గిపోయింది. దమ్ము సైకిల్ దొక్కుతుంటే ఆయాసం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వంగి సెంటరింగ్ పని చేయాలన్నా కానీ నా ఉద్దేశం కాలేదు. నడవడానికి కూడా 1/2 కిలోమీటర్ కూడా నడవలే. ఆయాసానికి తట్టుకోలేక నేను చచ్చిపోతే బాగుండు ఇది సడల్న అని నాకు ఆలోచన పుట్టేది. ఈ గ్లోబల్ హాస్పిటల్కి వచ్చినాను. వస్తే గోకులా సార్ చూసి ట్రీట్మెంట్ చేసి ఆ రోజే ఇట్లా యాక్సిడెంట్ అయ్యి గుండె ఇవ్వడం అయింది. నాకు ఆపరేషన్ చేయడం అయింది. అంతా మంచిగా జరిగింది. గుండె మార్పిడి పట్ల సామాన్య ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉందో ఇప్పుడు చూద్దాం. నా పేరు ఆనంద్ కుమార్. గుండె మార్పిడి గురించి విన్నాను. యాక్సిడెంట్లో తలకి దెబ్బ తలిగి చనిపోయిన వాళ్ళది గుండె మార్పిడి చేయడానికి వీలుంటుందని విన్నాను. నా పేరు సుధీర్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అది పాసిబుల్. ఎవరికైతే హార్ట్ వీక్గా ఉంటుందో లేదంటే ఎవరికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి హార్ట్ డొనేట్ చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ దగ్గర నుంచి తీసుకొని డొనేట్ చేయొచ్చు. గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవేంటంటే క్రమం తప్పకుండా మందులు తగిన మోతాదుల్లోనే తీసుకోవడం, శరీరం ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండడం, గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవడం, సరైన వ్యాయామం, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, వైద్యుని క్రమం తప్పకుండా కలుస్తూ ఉండడం, ఒకసారి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తి ఎంత కాలం పాటు జీవించి ఉంటాడు అన్న విషయం గురించి వైద్యులు ఇలా చెబుతున్నారు. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు బ్రతుకుతారు. ఏంటంటే 10 సంవత్సరాలు తిరిగేటప్పటికి 100 మంది కనుక మనం ఆపరేషన్ చేస్తే 65 మంది దాదాపు బ్రతికే ఉంటారు. కొంతమంది 20 సంవత్సరాల తర్వాత కూడా బ్రతికున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత. కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా జీవితాంతం కొన్ని మందులు తీసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ చెకప్లో ఉండాలి. మరి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కడన్నా ఉంటే వాటిని తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటాం అనేది అసలు చేయకుండా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండెతో పాటు ఊపిరితిత్తులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. దీని గురించి డాక్టర్ ఇలా వివరిస్తున్నారు. గుండె జబ్బు బాగా ముదిరి కొంతమందిలో ఊపిరితిత్తుల్లో కూడా ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. మరటప్పుడు ఉట్టి గుండె ఒకటే మారిస్తే ఆ ఊపిరితిత్తుల ప్రెషర్ తట్టుకోలేక గుండె ఫెయిల్ అవుతుంది. అటువంటిప్పుడు ఉట్టి గుండె మార్పిడి చేస్తే చాలదు, గుండె ఊపిరితిత్తులు కలిపి మార్చాలి. గ్లోబల్ సహాయ 5వ ఎపిసోడ్లో మేము అడిగిన ప్రశ్న, గుండె రక్తనాళాల్లో పూడికలు మరీ ఎక్కువగా ఉండి బెలూన్ యాంజియోప్లాస్టీ వల్ల రోగి గుండె ఆరోగ్యాన్ని కాపాడలేకపోతే వేరే ప్రత్యామ్నాయ శస్త్రచికిత్స ఏది? దీనికి సరైన సమాధానం బైపాస్ సర్జరీ. ఈ వారం విజేతలు వై ప్రతాప్ అమెరికా, జేవి లక్ష్మీనారాయణ గుడివాడ, టి తాతారావు హైదరాబాద్, కొట్టయ్య నల్గొండ, రేణుకారావు విజయవాడ. ఇక ఈ వారం ప్రశ్న, గుండె దానం చేయడానికి ఎవరు అర్హులు? సరైన సమాధానం రాసిన మొదటి 5 ప్రేక్షకులకు మేం పంపిస్తాం గ్లోబల్ ప్రివిలేజ్ కార్డ్. మీ ఆరోగ్య సంరక్షణకై ఇది మా చిరుకానుక. ప్రతివారం మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నకు జవాబు పోస్టులో గాని మా ఈమెయిల్కు గాని పంపాలి. మీ సమాధానాలతో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జతపరచండి. మా అడ్రస్ గ్లోబల్ సహాయ, గ్లోబల్ హాస్పిటల్స్, లకిడికాపూల్, హైదరాబాద్ 500004. ఫోన్ 04023244444. మా హెల్ప్ లైన్ 9404345567. మా ఈమెయిల్ globalsahaya@globalhospital.net. మీ ఆరోగ్య విషయమై మీకు ఏ సందేహాలు సమస్యలు ఉన్నా 24 గంటల మా హెల్ప్ లైన్ సంప్రదించండి. హెల్ప్ లైన్ నంబర్ 9404345567. గుర్తుంచుకోండి, మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే. చూశారు కదండి,
మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీకు సలహాలు ఇవ్వడానికి డాక్టర్ గోఖలే గారు ఇక్కడ ఉన్నారు. మీరు డయల్ చేయవలసిన నంబర్ 040-170-7266. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యింది, హార్ట్ మార్చాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యింది అని తెలుసుకోవడానికి ఏంటి, ఎలాంటి మార్గాలు, అసలు అలాగే దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి? హార్ట్ ఫెయిల్యూర్ అంటేనండి, ఆ పేషెంట్స్కి ముందర గాలి పీల్చడం కష్టం అవుతుంది, కొద్దిగా నడవగానే ఆయాసం రావటం, తర్వాత కాళ్ళకు అప్పుడప్పుడు వాపులు వస్తూ ఉంటాం, ముందర ఇనీషియల్గా చాలా దూరం వరకు నడవగలిగినప్పుడు ఆయాసం వస్తుంది, అలాగే సాయంకాలం అయ్యేటప్పుడు కాళ్ళ వాపులు అలా వస్తూ ఉంటాయి. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత జబ్బు ముదిరే కొద్దీ ఇప్పుడు కూర్చున్న టాయిలెట్ దాకా వెళ్ళి వచ్చినా కూడా బాగా ఆయాసం వస్తుంది, పడుకున్న ఆయాసం వస్తుంది, లేచి కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి గాలి పీల్చడం కష్టం, ఆయాసం రావటం, లేదా కాళ్ళకు వాపులు రావటం, గుండె దడలాగా ఉండటం, ఇలాంటివన్నీ వస్తే వీళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని మేము కొన్ని టెస్టులు చేసి డయాగ్నోస్ చేస్తాం. అంతేగాని మామూలుగా మాత్రం వాళ్ళకి ఇంకా ఇలా పడిపోవడము అలాంటి లక్షణాలు అవన్నీ ఏమి ఉండవు కదండి? అలాంటివి ఉండవండి, పడిపోవటం అలా ఉండదండి. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, హార్ట్ బాడీకి సరిపడా రక్తాన్ని బయటికి పంపించట్లేదు అని అర్థం అనమాట. అలా పంపించలేనప్పుడు ఆయాసం రావటం, లోపల ప్రెషర్ బాగా పెరిగినప్పుడు మెడలో నరాలు ఉబ్బటం, కాళ్ళ వాపు రావటం అలా జరుగుతుంది. అంతే కానీ పడిపోవడం అనేది సామాన్యంగా జరగదు. డాక్టర్ గారు కాల్ వెయిట్ చేస్తుంది. అలాగే. హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడతారు? నమస్కారం మేడం, నేను జయశ్రీ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మా సిస్టర్ కండి 2 years కిందట యాంజియోగ్రామ్ చేశారండి. ఓకే. అంటే 2 hours బ్లాకేజ్ వచ్చాయన్నారు. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతుంది. లాస్ట్ మంత్ కొంచెం పెయిన్ వచ్చిందని చెప్పేసి ఆయాసం వస్తుందని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఓకే. వాళ్ళు కన్క్లూజన్ గా ఏమి ఇచ్చారంటే సిఐడి అన్స్టేబుల్ యాంజినా అని ఇచ్చారండి. ఓకే. తర్వాత ఆర్బిఎస్ వచ్చి 30 m గోల్డ్ అని ఇచ్చారు. బీవేరీ 25 m గోల్డ్ బ్లేడ్ అని ఇచ్చారు. స్క్రీన్ క్లీన్ 1.1 ఇచ్చారండి. టుడీకో వచ్చి కాన్ ఎల్విహెచ్ ఈఎఫ్ 64% ఎఫ్ఎస్ 28% ఇచ్చారు సార్. దీనికి ఏమైనా ఆపరేషన్ అవసరం అంటారా, లేకపోతే అక్కర్లేదా? మందులతో క్యూర్ అవుతుందండి. వయసు ఎంత అండి? నా 50 years అండి. ఓకే. షుగర్ ఉందండి? షుగర్ లేదండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దానికి ఏంటంటే గుండె ఫంక్షన్ బాగుంది, గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా లేదండి. ఇప్పుడు దానికి 2 years బ్యాక్ యాంజియోగ్రామ్ చేశారన్నారు, మరి అప్పుడు మెడిసిన్ సరిపోతుందని చెప్పారు, ఏమి అడ్వైజ్ ఇచ్చారు మరి నాకు చెప్పలేదు మీరు. కొద్ది రోజులు మెడిసిన్స్ నడిపిద్దాం, తర్వాత చూద్దాం అన్నారండి. ఓకే అండి. ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ లాస్ట్ మంత్ అట్లా వచ్చింది. ఇప్పుడు మరలా యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుందమ్మా ఈవిడికి. యాంజియోగ్రామ్ చేస్తే జబ్బు బాగా ముదిరిందా, అదే స్టేజ్ లో ఉందా ఏంటనేది అర్థం అవుతుంది. సామాన్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా బ్లాక్స్ సివియారిటీ పెరగటం గానీ, కొత్త బ్లాక్స్ రావటం గానీ జరిగి ఉంటాయి. S1 S2 ఉన్నాయండి. ఓకే. హార్ట్ S1 S2 అనేది నార్మల్ అన్నమాట. S1 అంటే ఫస్ట్ సౌండ్, S2 అంటే సెకండ్ సౌండ్. గుండె పనిచేస్తున్నంత కాలం 2 ఉంటాయి, మనకు అందరికీ ఉంటాయి. కాబట్టి దానికి సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు, అది పనిచేస్తూనే అర్థం. మరి యాంజియోగ్రామ్ చేసి డిసైడ్ చేయాల్సి ఉంటుందండి దానికి, ఇవిడికి సర్జరీ పడుతుందా లేకపోతే ముందులు సరిపోతుందా అనేది. అదే. నమస్కారం. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. డాక్టర్ గారు, ఈ హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి కంపల్సరీ గుండె మార్పిడి చేయాల్సిందేనా, లేకపోతే ఇంకేదైనా చికిత్స ఉందా? హార్ట్ ఫెయిల్యూర్ అనే ప్రతి పేషెంట్కి కూడా మనం గుండె మార్పిడి చేయాల్సిన అవసరం లేదండి. చాలా మంది పేషెంట్స్ మందులతో సరిపోతాయి. చాలా మంచి రకాల మందులు వచ్చినాయి. మందులతో దాదాపు 95% పీపుల్ని మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం, తర్వాత ఎడిమా తగ్గించడం, ఆయాసం తగ్గించడం, లైఫ్ లాంగ్ చేయడం చేయొచ్చు. కానీ ఒక 5-10% అప్రాక్సిమేట్గా వాళ్ళు ఏమవుతుంటే కొంతకాలం మందులు వాడిన తర్వాత మందులు ఇంకా పనిచేయవు, ఎందుకంటే హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి. ఆ స్టేజ్లో మాత్రమే మనం ఇక వీళ్ళు కొద్ది వారాలు నెలల కంటే మందుల మీద ఉంచితే బ్రతకడం కష్టం.